హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి దీపక్ తెలుగు. ఈరోజు మన లేటెస్ట్ వీడియో ఏంటంటే మొబైల్ ఫోన్లో మన వైట్ బోర్డ్ యానిమేషన్ వీడియోలు అయితే ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే ఛానల్ అయితే రీసెంట్గా 500 సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ అయితే రీచ్ అయింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పేరు పేరున ధన్యవాదాలు అనమాట. వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందు మీ మొబైల్ ఫోన్లో ఉన్న గూగుల్ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయాలి. గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే ఏం చేయాలంటే సెర్చ్లోకి అయితే వెళ్ళి నేనైతే చెప్పినట్టయితే టైప్ చేయాలి. బినీమి అని టైప్ చేయాలి. బిఈఎన్ఐఎంఈ అని అయితే టైప్ చేస్తే మనకైతే ఒక యాప్ అయితే రావడం కనబడుతుంది అనమాట. యాప్ అయితే 40 MB అయితే ఉంటుంది. యాప్ రేటింగ్ అయితే 3.9 అయితే ఉంటుంది. ఆ యాప్ అయితే మన మొబైల్ ఫోన్లోకి అయితే ఇన్స్టాల్ అవ్వాలి. ఇన్స్టాల్ చేసుకున్నాక యాప్ అయితే ఇలా అయితే ఉంటుంది అనమాట. యాప్ ఇన్స్టాల్ అయిపోయాక మనం స్క్రీన్ మీద చూసినట్లయితే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ అయితే మీడియా అండ్ ఫొటోస్కి అయితే యాక్సెస్ అడుగుతుంది. అలాగైతే ఇవ్వాలి. మనకైతే కింద ప్రాజెక్ట్స్ మూవీస్ అనేవి అయితే ఉంటాయి. అక్కడ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేస్తే మనకి వీడియో టైటిల్ అయితే అడుగుతుంది. టైటిల్ మీద అయితే క్లిక్ చేయాలి. వైట్ బోర్డ్ యానిమేషన్ వీడియోస్ అయితే మనం ఈ యాప్లో చాలా ఈజీగా చేయొచ్చు. మనం ఏ సోషల్ మీడియా యాప్ అయితే చేయాలనుకుంటున్నామో ఆ సోషల్ మీడియా యాప్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే అక్కడ యూట్యూబ్ 1080p సెలెక్ట్ చేసి క్రియేట్ మూవీ మీద అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఆ రికార్డ్ ఆడియోని అయితే మైక్ పర్మిషన్ అయితే అడుగుతుంది. దానికైతే అలౌ చేయాలి. ఎలాగైతే చేసాక మనం ఇక్కడ చూస్తే మనకైతే ఇక్కడైతే కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. స్టిక్కర్ టెక్స్ట్ అని అయితే టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసి మనం ఆ వైట్ బోర్డ్ యానిమేషన్లో అయితే ఏ టెక్స్ట్ అయితే రాయాలైతే అనుకుంటున్నామో ఆ టెక్స్ట్ అయితే అక్కడ రాసి ఇన్సర్ట్ అయితే క్లిక్ చేయాలి. ఇన్సర్ట్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఇంటర్ఫేస్ అయితే చాలా ఈజీగా క్లియర్గా అయితే ఉంటుంది. మీరైతే బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడైతే ఫస్ట్ అయితే మనకి అక్కడ సైజ్ అయితే ఉంటుంది. ఫాంట్ కూడా ఉన్నాయి. కలర్ కూడా ఉంటుంది. కాపీ కూడా ఉంటుంది అనమాట. మనం అయితే అక్కడ నేను క్లిక్ చేస్తున్నాను కదా వీడియోలో ఆ టెక్స్ట్ సైజ్ అయితే పెంచుకోవచ్చు అనమాట ఈజీగా. అక్కడైతే 105, 120 కావాలంటే మీరు కస్టమ్ సైజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే సెలెక్ట్ కలర్ అంటే టెక్స్ట్ యొక్క కలర్ అనమాట. గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసి ఓకే చేశాను. కానీ గ్రీన్ అయితే బాగాలేదు. అందుకు బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసి ఉంచాను. నెక్స్ట్ అయితే ఫాంట్ అనమాట. మనకైతే ఇందులో చాలా రకాల ఫాంట్స్ అయితే ఇన్బిల్డ్గా ఈ యాప్లో ఇవ్వడం జరిగింది. మనకి ఏ ఫాంట్ అయితే నచ్చితే ఆ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం అయితే సైజ్ అయితే పెంచుకోవచ్చు అనమాట. అంటే ఆ సైజ్ అయితే మనకి మ్యాక్సిమం అయితే బాగా ఉంటుంది. అంటే మీకు టెక్స్ట్ సైజ్ అయితే పడదు కానీ టెక్స్ట్ అయితే కొంచెం లాంగ్ అయితే అవుతుంది అనమాట. మనకైతే అంతా కంప్లీట్ అయిపోయాక మనం అక్కడ వీడియో డ్యూరేషన్ కూడా పెంచుకోవచ్చు. అంతా కంప్లీట్ అయిపోయాక టిక్ మీద క్లిక్ చేసి ప్లే చేస్తే మన వైట్ బోర్డ్ యానిమేషన్ వీడియో అయితే ఇలా వస్తుంది. అచ్చం పెన్తో రాసినట్టు అనమాట యానిమేషన్ వీడియో. మనకైతే ఇక్కడ వాటర్ మార్క్ అయితే వస్తుంది ఫ్రీ వెర్షన్కి. మనం అక్కడ హ్యాండ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి మనకైతే ఏ హ్యాండ్ కావాలంటే ఆ హ్యాండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెమలి పించం ఇలా చాలా రకాల పెన్సిల్, చేతిలో పెన్ను ఇలా చాలా రకాల హ్యాండ్స్ అయితే ఈ యాప్లో ఇన్బిల్డ్గా ఇవ్వడం జరిగిందనమాట. నేనైతే అక్కడ బ్లాక్ కలర్ నాకు క్రేయాన్ టైప్ పెన్ అయితే సెలెక్ట్ చేసి ఓకే చేశాను. అదైతే వైట్ బోర్డ్ యానిమేషన్ వీడియోస్ చేయడానికి చాలా రియలిస్టిక్గా అయితే కనబడుతుంది. నెక్స్ట్ అయితే అక్కడ బిజీ అని అయితే ఉంది. సెలెక్ట్ కలర్ మీద క్లిక్ చేస్తే మన యొక్క బ్యాక్గ్రౌండ్ యొక్క కలర్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కావాలంటే మనం ఇమేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి మీకైతే మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఏ కలర్ అయితే కావాలంటే ఆ కలర్ అయితే మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అయితే నెక్స్ట్ అయితే నేను మళ్ళీ వైట్ కలర్లోకి అయితే నేను చేస్తున్నాను. వైట్ కలర్ అయితేనే బాగుంటుంది వైట్ బోర్డ్ యానిమేషన్ వీడియోస్కి అయితే. కానీ మీకు యొక్క రిక్వైర్మెంట్ అయితే ఉంటే సెలెక్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ బిజీ అని అయితే ఉంటుంది కాబట్టి మనం అయితే వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసేస్తున్నాం. మీరు కనుక వీడియోని కనుక ఇప్పుడు దాకా లైక్ చేయకపోతే ప్లీజ్ వీడియోనికి అయితే లైక్ అయితే ఇవ్వండి. వైట్ అయితే అయిపోయింది. నేను అక్కడ ఆరం మొక్కలు చూపించినట్టయితే అక్కడైతే ఒక ప్లస్ గుర్తుంది కదా, ఆ ప్లస్ గుర్తు ఏంటంటే మనం అయితే ఒక నెక్స్ట్ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవడానికి మనం అయితే స్టిక్కర్ ఆప్షన్ మీద నొక్కితే స్టిక్కర్లో మనకి ఇక్కడ చాలా రకాల స్టిక్కర్స్ అయితే మనకి వీళ్ళు ఇన్బిల్డ్గా ఇవ్వడం జరిగింది. అంటే ఈ యాప్లోని స్టిక్కర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే అవి అయితే బాగా డ్రాయింగ్ అయితే బాగా అవుతాయి అన్నమాట యానిమేషన్ చేయడానికి. మనకైతే కొన్ని ఫ్రీగానే ఇచ్చారు కానీ కొన్ని నెలలకైతే యాడ్ చూడాలి లేదా పెయిడ్ తీసుకోవాలి అని అంటున్నారు. మ్యాక్సిమం పెయిడ్ అయితే అక్కర్లేదు కానీ ఒక యాడ్ అయితే చూస్తే సరిపోతుంది. మీకు కనుక ఆ ఇమేజ్ అయితే బాగా నచ్చింది అని అయితే అనుకుంటే మనకి యాప్లో చాలా రకాల ఇమేజ్ అయితే ఇచ్చారనమాట. నేనైతే అక్కడ ఒక పొటాటో టైప్ అయితే ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసి అయితే డిలీట్ చేశాను అనమాట. నెక్స్ట్ అయితే ఏం చేయాలంటే మనం అక్కడ మ్యూజిక్ అని అయితే ఉంది కాబట్టి దాని కింద అయితే ఒక ప్లస్ గుర్తు అయితే ఉంది. ఆ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేయగానే సెకండ్ అయితే ఓపెన్ అయింది. అక్కడ క్లిక్ చేయగానే యాడ్ ఇమేజ్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంది కాబట్టి ఆ యాడ్ ఇమేజ్లో ఒక ఆప్షన్ అయితే ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మన వైట్ బోర్డ్ యానిమేషన్లో ఇమేజెస్ కూడా వాడతాం కాబట్టి ఒకసారి ఆ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే
మనకైతే ఆ ఇమేజ్ కూడా పెన్‌తో అయితే వైట్ బోర్డ్‌తో యానిమేట్ అయితే అవుతుంది. ఇదైతే చూడడానికి చాలా చాలా బావుంటుంది. మీకైతే ఏ హ్యాండ్ అయితే కావాలో ఆ హ్యాండ్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకొని ప్లే చేసుకోవచ్చనమాట. చాలా అంటే చాలా ఈజీగా అనమాట. మీరు గనక ఇంకా యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే డిస్క్రిప్షన్‌లో 3 ప్లేలిస్ట్ లింక్ అయితే ఉన్నాయి, చెక్ చేయండి. అక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేస్తే వాయిస్ ఓవర్ లేదా మ్యూజిక్ ట్రాక్ అయితే ఉంటుంది. వాయిస్ ఓవర్ మీద క్లిక్ చేసి మీరు ఆ యాప్‌లోని ఇన్‌బిల్ట్‌గా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకోవచ్చనమాట. వాయిస్ ఓవర్ అయితే కంప్లీట్ అయిపోయాక అక్కడైతే ఒక టిక్ ఆప్షన్‌తో ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి వాయిస్ ఓవర్ అయితే కంప్లీట్ చేసేయొచ్చు. మనకైతే అక్కడ ఈ వీడియో చేసినప్పుడు బెనీమ్ యొక్క లోగో అయితే కనబడుతుందనమాట. ఆ లోగో మనం తీయాలంటే ఈ ప్రో సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి, ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. కానీ మీరు డెడికేటెడ్‌గా ఇంకో వీడియో చేయమంటే ప్రో సబ్స్క్రిప్షన్ లేకుండా అది ఆ యొక్క వాటర్ మార్క్ అయితే తీసేద్దామనమాట. మనకైతే పైనైతే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన వీడియోనైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. లైక్ అని అయితే క్లిక్ చేస్తున్నాను వీడియో టైటిల్. టైటిల్ మీద క్లిక్ చేసి అక్కడ మేక్ ఏ మూవీ అని అయితే ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా! మేక్ ఏ మూవీ క్లిక్ చేస్తే వీడియో అయితే రెండర్ అవ్వడం అయితే జరుగుతుందనమాట. నేను అక్కడ ఆరమ్మకి చూపించిన ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం అయితే వీడియో అయితే మొబైల్ ఫోన్‌లోకి అయితే సేవ్ చేసుకోవచ్చు. అక్కడ ప్లే మూవీ, షేర్ మూవీ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంది కదా! నోటీస్ చేసింది ఏంటంటే సేవ్ చేస్తే డైరెక్ట్ గ్యాలరీలోకి అయితే రావట్లేదు. అక్కడ మూవీస్ మీద క్లిక్ చేసి అక్కడ 3 డాట్స్ అయితే కనబడుతున్నాయి కదా! ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ అని నొక్కితేనే గ్యాలరీలోకి అయితే వస్తున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని యానిమేషన్ వీడియోస్ కోసం ఛానల్‌లో ఉన్న ప్లేలిస్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ అయితే చాలా బావుంటాయి.